ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది R22 రెగ్యులేషన్. మనకు మొత్తం టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ అనమాట. ఇందులో మనకు బేసిక్ కాన్సెప్ట్స్ లైక్ డేటా టైప్, వేరియబుల్ అవన్నీ ఉంటాయి. సెకండ్ యూనిట్ వచ్చేసి అరేస్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, పాయింటర్స్. థర్డ్ యూనిట్ వచ్చేసి ప్రీ ప్రాసెసర్స్ అండ్ ఫైల్ హ్యాండిలింగ్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి సర్చింగ్ అండ్ సార్టింగ్. ఇప్పుడు మనకు రెఫరెన్స్ ఇచ్చిన టెక్స్ట్ బుక్స్ ఏంటి అని అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రోగ్రామ్ డిజైన్ ఇన్ సి లాంగ్వేజ్. ఇది బుక్ ఒక టైటిల్ అనమాట. ఇది ఏ ఎడిషన్ అంటే 7th ఎడిషన్ ఆఫ్ పియర్సన్. ఆథర్స్ వచ్చేసి కాఫ్మన్. అండ్ ఇంకొక బుక్ వచ్చేసి టైటిల్ వచ్చేసి సి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఇది మనకు లాస్ట్ యూనిట్ కోసం కావాలి. ఇది టెక్స్ట్ బుక్ టైటిల్ సి ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఆథర్ వచ్చేసి ఆర్ఎఫ్ గిల్బర్గ్. ఇది ఏ ఎడిషన్ అంటే 3rd ఎడిషన్. ఇవి రెండు రెఫరెన్స్ మీరు రెఫర్ చేయాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్నమాట. మీరు చదువుకోవాల్సిన టెక్స్ట్ బుక్స్ ఈ రెండు. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి ఒకటి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకు మ్యాండేటరీ క్వశ్చన్స్ అన్నమాట. అన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్ మనకు ఎలా డివైడ్ అయి ఉంటాయి అని అంటే ఇక్కడ మనకు CO1 అని ఉంటుంది, CO2 అని ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్స్ అవుట్కమ్ అంటే ఇది యూనిట్ 1 నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్ అని అర్థం. CO2 అని అంటే యూనిట్ 2 నుంచి తీసుకొచ్చిన క్వశ్చన్ అని అర్థం. అలాగే ఇవి అన్నీ ఈ 10 క్వశ్చన్స్ మ్యాండేటరీ అన్నమాట. దీనికి ఇంటర్నల్ చాయిస్ కానీ ఏమీ ఉండదు. ఇది పార్ట్ ఏకి సంబంధించింది మట్టుకైతే. పార్ట్ బికి సంబంధించింది మట్టుకైతే మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఇక్కడ CO1 అంటే ఇది యూనిట్ 1 నుంచి ఇంటర్నల్ చాయిస్ ఉందని అర్థం. యూనిట్ 1 నుంచి తీసుకున్న 2 క్వశ్చన్స్ దిస్ ఆర్ దిస్. యూ కెన్ ఐదర్ ఈ క్వశ్చన్ కానీ అటెంప్ట్ చేయొచ్చు, లేకపోతే ఇది కానీ అటెంప్ట్ చేయొచ్చు. ఇది టోటల్ మనకి 10 మార్క్స్ ఉంటుంది. అలాగే సెకండ్ యూనిట్ నుంచి తీసుకుంది CO2, దట్ ఈస్ యూనిట్ 2. CO2 అని అంటే సెకండ్ యూనిట్ అని అర్థం. ఇంటర్నల్ చాయిస్ మళ్ళీ మనకి ఇక్కడ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అని అంటే 1 or 2 దిస్. అగైన్ దిస్ గోస్ 10 మార్క్స్. అగైన్ థర్డ్ యూనిట్ నుంచి తీసుకుంది వి గెట్ లైక్ CO3, దట్ ఈస్ యూనిట్ 3 అని అర్థం. దట్ ఈస్ కోర్స్ అవుట్కమ్ 3 అని అర్థం. నెక్స్ట్ వీ హ్యావ్ 5th యూనిట్ 1 or 2. That is we are taking from CO4, that is unit 4. And lastly we are taking 6th question 1 or 2, that is CO5, that is unit 5 నుంచి తీసుకున్న క్వశ్చన్ అని అర్థం. ఇది మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పూర్తిగా ఇలా ఉంటుంది. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 1, ABC ఇవే వాడాలి, కానీ మీకు ఇష్టమైనది రాయకూడదు. అండ్ పార్ట్ బిలోకి వచ్చేసి సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తే 2-1 అని పెట్టాలి, లేకపోతే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 2-2 అని అలా పెట్టాలి. అంతేకాని మీ ఇష్టమైనది రాసుకోకూడదు. ఓకేనా?